భూల్ భులయ్యా 3తో కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ చూసేశాడు బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తిక్ ఆర్యన్. జోవియల్ క్యారెక్టర్లతో యూత్ ఆడియన్స్ ఫిదా చేస్తున్న ఈ చాక్లెట్ బాయ్ బడా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. కానీ ఈ ఏడాది ఫ్యాన్స్ను పలకరించడం కాస్త కష్టమే. దీనికి టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల కారణం. అనురాగ్ బసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మ్యూజికల్ లవ్ స్టోరీకి బ్రేకులేసి ఉస్తాద్ భగత్ సింగ్ కోసం షిఫ్ట్ అయింది మిస్ లీలా. షూటింగ్స్ పై ఎఫెక్ట్ పడటంతో రిలీజ్ డేట్ పై రిఫ్లెక్షన్ చూపించిందని బజ్. దీపావళికి రిలీజ్ చేస్తామనుకున్న ఈ బొమ్మ నెక్స్ట్ ఇయర్ వ్యాలంటైన్స్ డే వీక్కు వెళ్ళినట్లు టాక్. అనురాగ్ బసు చిత్రంలో కలిసి నటిస్తుండగానే కార్తిక్ ఆర్యన్ శ్రీలీల మధ్య సంథింగ్ స్టార్ట్ అయ్యిందని బజ్ వినిపించింది. వీటిని నిజం చేస్తూ ఇద్దరు రెస్టారెంట్స్కు వెళ్లడం, కార్తిక్ ఇంట్లో ఫంక్షన్కు లీలా హాజరు కావడం ఈ వార్తలకు ఆజ్యం పోశాయి. అంతేకాదు శ్రీలీలను కార్తిక్ సిస్టర్ ఇన్స్టాలో ఫాలో కావడం కూడా రూమర్లకు ఊతమిచ్చినట్లయింది. ప్రస్తుతం ఈ ప్రేమ కథా చిత్రానికి బ్రేకులు పడటంతో కార్తిక్ ఆర్యన్ తన నెక్స్ట్ ప్రాజెక్టులను కంప్లీట్ చేయడంతో పాటు కొత్త కథలపై ఫోకస్ చేస్తున్నాడు. ప్రజెంట్ బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్పై 2 ఫిల్మ్స్ చేస్తున్నాడు సెల్ఫ్ మేడ్ స్టార్. తూ మేరీ మే తేరా తూ మేరీతో పాటు నాగ్జిల్లాలో నటిస్తున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు మహావీర్ జైన్ ఫిల్మ్స్ బ్యానర్లపై నాగ్జిల్లా తెరకెక్కుతోంది. ఫుక్రే ఫేమ్ మృగదీప్ సింగ్ లంబా దర్శకుడు. నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ 14న బొమ్మ రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఇదే కాకుండా పతి పత్ని ఔర్ వో 2 కూడా చేస్తున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఇదే కాదు, చెక్ దే ఇండియా డైరెక్టర్ షిమిత్ అమిత్తో వర్క్ చేయబోతున్నాడట. ఇందులో ఎయిర్ ఫోర్స్ పైలట్గా కనిపించబోతున్నాడన్నది లేటెస్ట్ టాక్. మొత్తానికి లవ్ స్టోరీపై ఫోకస్ తగ్గించి డిఫరెంట్ కాన్సెప్ట్లతో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు కార్తిక్. నెక్స్ట్ ఇయర్ మాత్రం బాక్స్ ఆఫీస్పై రివెంజ్ తీసుకోబోతున్నాడన్నమాట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ రిలీజ్ హరిహర వీరమల్లు. పీరియాడికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా జూలై 24న వరల్డ్ వైడ్గా థియేటర్స్లో రిలీజ్ అయింది. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ సినిమా వస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన వీరమల్లు ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ పవర్ స్టార్ క్రేజ్తో తొలి రోజు వరల్డ్ వైడ్గా 70 కోట్ల రూపాయల రేంజ్ ఓపెనింగ్ అందుకుంది. ఇంతవరకు ఓకే, కానీ మొదటి రోజు వచ్చిన నెగిటివ్ టాక్ సినిమా వసూళ్లపై భారీగా ప్రభావం చూపించింది. పవర్ స్టార్ కంబ్యాక్ సినిమా కావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ రేటుకు థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు చేశారు. కానీ ఫ్లాప్ టాక్ కారణంగా 2వ రోజు నుండే వసూళ్లు తగ్గాయి. మొదటి వారంలోనే ఈ సినిమా రన్ ముగిసింది. అన్ని ఏరియాలలో బయర్స్కు భారీ నష్టాలు వచ్చాయి. నైజాం మైత్రి కాబట్టి, పవర్ స్టార్ మాట కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉండే అవకాశం ఉంది. కానీ ఏపీలోని ఉత్తరాంధ్ర, నెల్లూరు, గుంటూరు, కృష్ణా వంటి ఏరియాలు భారీ నష్టాలు వచ్చాయి. ఇప్పుడు జీఎస్టీలు కట్టాలని కొందరు బయర్స్ నిర్మాత ఏఎం రత్నం కలవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఏఎం రత్నం ఎవరికీ అందుబాటులో లేరట. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎటువంటి మలుపు తిరుగుతుందో అని ట్రేడ్ వర్గాలలో ఒకటే డిస్కషన్. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా వార్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఎన్టీఆర్ గత చిత్రం దేవరా సక్సెస్గా నిలుస్తూ మంచి కలెక్షన్స్ రాబట్టిన నేపథ్యంలో అప్పట్లోనే సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇప్పటికే ఈ సెకండ్ పార్ట్కి సంబంధించి స్క్రిప్ట్ లాక్ చేసిన కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్కి కూడా వినిపించారు. ఆయన కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎప్పుడెప్పుడు ప్రశాంత్ నీల్ సినిమా నుండి వస్తాడా, అప్పుడు షూట్ మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఎన్టీఆర్ దేవరా 2 సినిమాని ఆపేయాలని భావిస్తున్నాడట. ప్రశాంత్ నీల్ సినిమా పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉందని, అలాగే ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్తో మరో సినిమా చేయాలని భావిస్తున్నాడు. ఈ 2 సినిమాల తర్వాత అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సినిమా చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇప్పటికైతే సినిమా పూర్తిగా ఆపేశారని, అలా అని ఉంటుందని చెప్పలేం. కాబట్టి ఇప్పట్లో అయితే సినిమా ఉండే అవకాశం లేదని చెప్పొచ్చు. ఇక నాగ చైతన్య కోసం కొరటాల శివ మరో స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం థ్రిల్లర్ ను తలపిస్తోంది. హారర్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను 1989 ప్రాంతంలో కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. సువర్ణమాయ అనే ఓల్డ్ బిల్డింగ్ చుట్టూ కథ నడుస్తుందని టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. ఆకాశవాణి తలుపులు తెరుచుకున్నాయి అనే డైలాగ్ బాగా హైలైట్ అవుతోంది. ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ భయపెట్టేలా కనిపిస్తున్నాడు. హారర్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు కామన్ అయిపోయినా సాయి శ్రీనివాస్ కు ఇదే ఫస్ట్ మూవీ. పైగా టీజర్ కూడా డీసెంట్ గా బాగానే ఉంది. ఇప్పటి కాలానికి తగ్గట్టు కాకుండా 1989 ప్రాంతం సెట్స్ వేసి మూవీ తీశారు. అప్పటి కాలానికి తగ్గట్టు మూవీ ఉంటుందనే నమ్మకం టీజర్ ను చూస్తుంటే తెలుస్తోంది. మూవీని సెప్టెంబర్ 12న రిలీజ్ చేయబోతున్నారు. ఇక నుంచి మూవీ నుండి వరుస అప్డేట్లు ఉంటాయని మూవీ టీం చెబుతోంది. ప్రభాస్ రామ్ చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్ళిపోయాడు. అదే లిస్ట్లో యాడ్ అయ్యాడు. అదేంటో అనుకోకండి, బాలీవుడ్ డైరెక్టర్ల చేతిలో డ్యామేజ్ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్లతో సినిమా చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ ముగ్గురు అనుకోకుండా బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకొని నష్టపోయారు. గతంలో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాను బాలీవుడ్లో చేశాడు. అది ఎంత పెద్ద నష్టం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రామ్ చరణ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేసింది ఈ సినిమా. ఇంకా ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్గా దూసుకుపోతున్న టైంలో ఓం రౌత్తో ఆదిపురుష్ మూవీ చేశాడు. ప్రభాస్ కెరీర్లోనే చెత్త సినిమాగా మిగిలిపోయింది. ఎంతగా అంటే ప్రభాస్ కటౌట్కే ఫ్యాన్స్ ఉంటే ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ చూసి దారుణంగా ట్రోల్స్ చేశారు. ప్రభాస్ కెరీర్కు భారీ డ్యామేజ్ అయింది. ఆ దెబ్బతో జీవితంలో బాలీవుడ్ డైరెక్టర్లతో సినిమా చేయొద్దని నిర్ణయించుకున్నాడు రెబల్ స్టార్. ఇప్పుడు ఎన్టీఆర్ వద్దు అనుకుంటూనే అయాన్ ముఖర్జీ మాయలో పడ్డాడు. యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత ఆదిత్య చోప్రా పట్టుబట్టి ఎన్టీఆర్ను వార్ 2 సినిమాలోకి తీసుకున్నాడు. కానీ వార్ 2తో ఎన్టీఆర్కు డ్యామేజ్ తప్పలేదు. ఇందులో హృతిక్ రోషన్ లుక్స్తో ఎన్టీఆర్ను పోలుస్తూ దారుణంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కంటే హృతిక్ రోషన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో జూనియర్ ఫ్యాన్స్ తీవ్రంగా హర్ట్ అయిపోయారు. కూలీ సినిమాకు తెలుగులో వచ్చిన కలెక్షన్ల కంటే ఎన్టీఆర్ సినిమాకు తక్కువ రావడం అంటే మాటలు కాదు. ఇది ఎన్టీఆర్కు జరిగిన భారీ డ్యామేజ్. కాబట్టి వీరు భవిష్యత్తులో బాలీవుడ్ మాయలో పడొద్దని అంటున్నారు వారి ఫ్యాన్స్.